ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ నేడు విజయవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. మీరందరూ డ్రగ్స్ కి దూరంగా ఉన్నారు. డ్రగ్స్ వద్దుకోవాలని క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మంత్రి గారు కూడా ఇద్దరు క్యాబినెట్ సబ్కమిటీలో తాత్కాలికంగా బాగుంటుంది, కానీ డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతుంది. ఒక ఉదాహరణ ఇస్తాను. యువగలం పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో మహిళా మీటింగ్ పెట్టుకుంది. మీటింగ్ అయిన తర్వాత తల్లి వచ్చి నేను కలిసింది. ఆ తల్లికి 3 అమ్మాయిలు. పెద్ద పాపని గంజాయికి బాధ్యత చేసి శారీరకంగా 30 రోజులు వాడుతున్నారు. డ్రగ్ పెట్టేసి 30 రోజులు బాబు. ఆ మరోసారి వచ్చి అడిగింది, మా పాపని సిఎంసి వెల్లూరు పంపిస్తాను, డీరిక్షన్ సెంటర్ని సహాయం చేయండి, మాట సహాయం పడుతుంది. ఇంకో మాట్లాడాడు, మీరు కానీ సాయం చెప్తే పెద్ద కూతురు నేను చంపేస్తాను, అట్లా ఇంట్లో ఇద్దరు వాడుతూ ఉంటారు. అంటే తల్లి ఆవేదన అలా ఉంటుంది. అందుకే మేము కూడా ప్రభుత్వ పరంగా ఉద్యోగంగా తీసుకుని ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. అది సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సినిమా మన థియేటర్కి వెళ్తే ఒకడు వస్తాడు, ఫస్ట్ యాక్టర్ ముందే ఎవరు వస్తాడు, తగ్గుతూ ఉంటాడు. ముఖేష్ ఇలా నవ్వుతున్నాడు. ముఖేష్ వస్తాడు. డ్రగ్స్ తీసుకుంటే ముఖేష్ గారు దారుణ పరిస్థితి వస్తుంది. మనకే కాదు కుటుంబం మొత్తం ఎందుకో క్యాంపెయిన్ తీసుకున్నాం. డ్రగ్స్ పెట్టుకోవాలి, మీరందరూ కూడా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. చుట్టుపక్కల కూడా మనం చేస్తుంది మాట్లాడాలి, కాపాడు. ఆ బాధ్యత మీకండి. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్. అందుకే నేను అందరికీ ఓకేనా, ఆల్ ది బెస్ట్. భాషలు సందర్భంలో ఇబ్బందులు వస్తున్నాయి. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. Get your personal loan today through BSK Associates. వీక్షకులకు ధన్యవాదాలు.